హలో అందరికీ, వెల్కమ్ టు ఆయిషాస్ వంటలు. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్. రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా వేడి నీటిలో శుభ్రంగా కడుక్కున్న పాలకూరను వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి వేడి అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం బటర్ వేసుకుని హోల్ గరం మసాలాలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటోలు, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మంటను ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పొడి మసాలాలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటో పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పాలకూర పేస్ట్ కూడా వేసుకుని 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి మొత్తం బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోకి కసూరి మేథి 1 టేబుల్ స్పూన్ ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా రుచిగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. మంటను ఆపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఇది పూరి, చపాతీ, ఫుల్కా అన్నిటిలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.